Daily. Taste the Daily. దేశ ఆర్థిక రాజధాని అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. ఇందుకు గాను భారీ ఏర్పాట్లను చేశారు. 25,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. ఇక మధ్యాహ్నానికి ఫలితాలు తేలే అవకాశాలున్నాయి. కాగా నిన్న బీఎంసీకి ఎన్నికలు జరిగాయి. బీజేపీ మహాయుతి కూటమికి వ్యతిరేకంగా ఠాక్రే బ్రదర్స్ జట్టు కట్టి పోటీలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై కా రాజా ఎవరనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. ముంబై కార్పొరేషన్ ఎన్నికలు ఇవాళ రిజల్ట్ తేలనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ రిజల్ట్ కు సంబంధించి అక్కడి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశ రాజధాని, ఆర్థిక రాజధాని ముంబై కనుక ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ దేశ రాజధాని, ఆర్థిక రాజధాని కనుక దానికి సంబంధించినటువంటి హోరాహోరీ ఎన్నికలు కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 25,000 మంది పోలీసులు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నానికి ఫలితాలు తేలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అటు బీజేపీ మహాయుతి కూటమికి వ్యతిరేకంగా ఠాక్రే బ్రదర్స్ జతగట్టి పోటీలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఈ ఎవరు గెలుస్తారన్న అంశాలను కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఒకసారి ఎన్నికలను చూసుకుంటే గతంలో 2017తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్లు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని 28 స్థానాలకు జరిగినటువంటి పోలింగ్ లో 50% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. 2017లో 55 నుంచి 56% పోలింగ్ నమోదైతే ఈసారి కాస్త తగ్గినట్లు చెప్తున్నారు. ఇక ఈ ముంబై ఎన్నికల్లో మొత్తం 127 సీట్లకు దాదాపు 1,700 మంది భారీగా అభ్యర్థులు పోటీ అయితే పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపుగా మెజార్టీ స్థానాల్లో బీజేపీ కూటమికే ఆధిపత్యం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ కూటమి దాదాపు 227 సీట్లలో 130 సీట్లకు పైగా ఈ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఫలితాలు చెప్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ శివసేన షిండే కూటమికి దాదాపుగా 131 సీట్ల నుంచి 151 సీట్లు వస్తాయని కూడా అంచనా వేస్తా ఉంది. ఇక జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమికి 138 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. 2017 తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటితో పోల్చుకుంటే పొత్తులు కూడా మారిపోయాయి. ఎవరి పొత్తులు వారికి ఉన్నాయి. కొత్తగా మరాఠీ గౌరవం అనే అంశాన్ని కూడా తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి. 20 ఏళ్ల తర్వాత ఒకటైన ఠాక్రే బ్రదర్స్ ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వీరికి కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చే అవకాశం లేదని కూడా తేల్చి చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి రాజ్ ఠాక్రే చెందినటువంటి ఎంఎన్ఎస్ కలిపి 58 నుంచి 68 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాయి. ఇక జేవీసీ ప్రకారం ఈ కూటమికి దాదాపు 59 వార్డులు వస్తాయని కూడా ప్రెడిక్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, వంచిత్ బహుజన్ అఘాడీతో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ 12 నుంచి కేవలం 16 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కూడా పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఎంఐఎం కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అసదుద్దీన్ ఏ మేరకు తన ఎఫెక్ట్ చూపిస్తారో ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ముంబై కార్పొరేషన్ ఎన్నికలను అక్కడి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీజేపీ అక్కడ పాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవాలని ఇప్పటికే ప్రచారం చేసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి క్రమంలో భారీగా డివిజన్లను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి ముంబై దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి క్రమంలో ఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నారు.
దాదాపుగా ఈ కార్పొరేషన్ బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉంటుందో ఈ కార్పొరేషన్ పే దాదాపు అంత బడ్జెట్ ఉంటుంది. భారీగా కూడా నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడానికి ఉంటుంది కనుక అభ్యర్థులు కూడా భారీగానే పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. దాదాపు 1700 మంది అభ్యర్థులు ఈ స్థానాలకు పోటీ పడ్డారంటే మామూలు విషయం కాదు. భారీగా ఒక్కొక్క వార్డుకు 100ల సంఖ్యలో కూడా పోటీ పడ్డట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ముంబై కార్పొరేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్, అతిపెద్ద డివిజన్లు ఉన్నటువంటి కార్పొరేషన్ కనుక అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. అటు బీజేపీకే ఎక్కువగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వచ్చినటువంటి క్రమంలో ఫలితాలు కూడా అలాగే వస్తాయని కూడా ఆ పార్టీ నేతలు ధీమాతోటి ఉన్నారు. మరోపక్క ఠాక్రే బ్రదర్స్ కూడా ఈ కొత్త నినాదం ఎత్తుకొని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. ముంబై ఆత్మగౌరవం అంటూ కూడా నినాదం ఎత్తుకొని ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో గెలుపు మీద కూడా వారు కూడా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడ ప్రభావం చూపిస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా తక్కువగా కూడా కాంగ్రెస్ జతగట్టినటువంటి కూటమికి చాలా తక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ కూడా ముంబై లాంటి ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకోలేకపోతుంది కనుక ఈసారి దాని ప్రభావం అక్కడ ఎట్లా ఉంటుంది అనేది కూడా రాజకీయంగా కొంత విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ముంబై కార్పొరేషన్ కు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అక్కడ గెలుపొందుతున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఇక 2017తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముంబైతో పాటుగా మహారాష్ట్రలోని 28 సంస్థలకు జరిగిన పోలింగ్ లో 50% పోలింగ్ నమోదైంది. ఇక 2017లో 55 నుంచి 56% పోలింగ్ నమోదైతే ఈసారి కాస్త తగ్గినట్లు తెలిపింది. ఇక బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 సీట్లకు 1700 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపు మెజారిటీ స్థానాల్లో బీజేపీ కూటమికి ఆధిపత్యం కొనసాగనుందని తెలిపింది. ఆ కూటమికి 130కి పైగా వార్డులను గెలుచుకునే కార్పొరేషన్ సొంతం చేసుకుంటుందని ఫలితాలు పేర్కొంటున్నాయి. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ శివసేన షిండే కూటమికి 131 నుంచి 151 వార్డులు వస్తాయని అంచనా వేసింది. ఇక జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమి 138 వార్డులు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2017 తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటితో పోల్చుకుంటే పొత్తులు మారాయి, ఎత్తులు కూడా మారాయి. కొత్తగా మరాఠీ గౌరవం అనే అంశం కూడా తెర మీదకు వచ్చి చేరింది. 20 ఏళ్ల తర్వాత ఒకటైన ఠాక్రే బ్రదర్స్ ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వీరికి కార్పొరేషన్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశాయి. ఇక యాక్సిస్ మై ఇండియా ప్రకారం శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ కు కలిపి 58 నుంచి 68 వార్డులు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఇక జేవీసీ ప్రకారం ఈ కూటమికి 59 వార్డులు వస్తాయని ప్రెడిక్ట్ చేసింది. ఇక ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ వీబీఏతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 12 నుంచి 16 వార్డులు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ప్రభావం చూపింది. అయితే అసదుద్దీన్ ఏ మేరకు తన ఎఫెక్ట్ చూపారో ఎన్నికల ఫలితాల తర్వాత తెలియదు.